తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 25 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 25 మంది వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతులు అందించారు. అందులో ముఖ్యంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన టిట్కో ఇండ్ల వద్ద పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ నందు స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పిల్లలు ఆడుకునేందుకు ఇబ్బందిగా ఉందని, ఇకపై స్టాల్స్ కు అనుమతి ఇవ్వద్దని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఇండ్ల కోసం నగదు కట్టామని, ఇండ్లు ఇవ్వలేదని డబ్బులు తిరిగి ఇవ్వాలని, శ్రీవారి నగర్లోని విద్యుత్ దీపాలు వెలగలేదని, కాలువలు రోడ్లు శుభ్రం చేయాలని, కుమ్మర్లు తయారు చేసే వస్తువులను విక్రయించేందుకు నామమాత్రపు ధరలకు గదులు కేటాయించాలని, తొడా పరిధిలోని ఎంజీజీ ఫ్లాట్ కొన్నామని, ఇప్పుడు స్థలం తక్కువగా ఉందని న్యాయం చేయాలని, కేటీ రోడ్లోని ఫాస్ట్ ఫుడ్ నందు వచ్చే వ్యర్థాలు మురుగునీటి కాలువల్లో వదులుతున్నారని, ప్రకాశం పార్క్ నందు జిమ్ పరికరాలు మరమ్మతులు చేయాలని, నగరంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని పరిష్కరించాలని కోరారని తెలిపారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.